ఇవాళ కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఇక ఉదయం 10:30 తెలంగాణ సచివాలయం నుంచి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పెండింగ్ దరఖాస్తుల క్లియరెన్స్ పై చర్చించనున్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. విక్రాంత్ చెప్పండి, ఈ రోజు అయితే కలెక్టర్లతో ధరణి కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ధరణి సమస్యల పరిష్కారం కోసం కూడా ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు నుంచే ధరణి విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధరణిలో మార్పులు చేర్పులు, ప్రస్తుత రెవెన్యూ చట్టంలో నిబంధనల మార్పు పైన కూడా చర్చ జరిగింది. ఇప్పటికే ధరణి పెండింగ్ దరఖాస్తులు కూడా ఇప్పటికే పూర్తి చేయాలని కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నెలాఖరులోగా కూడా పూర్తి చేయాలని కూడా రెవెన్యూ అధికారులను కోరనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిశీలన కూడా ఇంకా మొదలు కాలేదు. వివిధ భూ సమస్యలపై కూడా సుమారు 1,00,000 పైగా కూడా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అందులో అత్యధికంగా కలెక్టర్ల లాగిన్లతోనే మూలుగుతా ఉన్నాయి. ఈ ధరణి సమస్యల పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం March 1న ప్రారంభించిన స్పెషల్ డ్రైవ్ మాత్రం లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో కూడా అదే నెల 16న నిలిచిపోయింది. దీంతో 2 నెలల పైగా కూడా ఇటు కోర్టు కారణంగా కూడా దాదాపు 3 నెలల నుంచి కూడా ధరణి అప్లికేషన్లను కలెక్టర్లు కావచ్చు, ఆర్టీఓలు, తహసీల్దార్లు పక్కన పెట్టేశారు. తాజాగా కోర్టు ముగిసిన నేపథ్యంలో కూడా ఆఫీసర్లు అటువైపు మాత్రం చూడడం లేదు. అయితే ఈ భూ సమస్యలకు సంబంధించి కూడా దాదాపు 2.5 లక్షల దరఖాస్తులు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ హయాం నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ డ్రైవ్ ద్వారా కూడా మరోసారి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో పెండింగ్ మ్యూటేషన్ సంబంధించి కావచ్చు, గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ కావచ్చు, నేచర్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ కావచ్చు, పాస్బుక్ డేటా కరెక్షన్లతో పాటు సక్సెషన్, పిఓబి సమస్యలతో పాటు కోర్టు కేసులకు సంబంధించినవి కూడా అత్యధికంగా ఉన్నాయి. ఇందులో పట్టా అసైన్డ్ భూములకు సంబంధించి స్పెషల్ ల్యాండ్ మ్యాటర్ సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో కూడా మొత్తం ఇది మాన్యువల్ లో పాస్బుక్ డేటా కరెక్షన్ కోసం కూడా పెండింగ్ లో దాదాపు 1,00,000 దరఖాస్తులు అప్లికేషన్లు ఉన్నాయి. దీంట్లో 27,000 అప్లికేషన్లు పరిష్కరించగా ల్యాండ్ మ్యాటర్ సంబంధించి మాత్రం 40,000 దరఖాస్తుల్లో కేవలం 17,000 మాత్రమే పరిష్కరించారు. అలాగే TM-26 సంబంధించిన మాన్యువల్ కూడా కోర్టు కేసెస్ అండ్ ఇంటిమేషన్ కు సంబంధించి కూడా పెండింగ్ లో ఉన్నటువంటి 27,000 అప్లికేషన్లు కూడా కేవలం 9,000 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. ఏదేమైనప్పటికీ లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా కూడా నిలిచిపోయినటువంటి ధరణి స్పెషల్ డ్రైవ్ ను కూడా మళ్ళీ మొదలు పెడితేనే పూర్తి స్థాయిలో లోక్సభ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి ధరణి స్పెషల్ డ్రైవ్ ను మాత్రం మళ్ళీ మొదలు పెడితేనే పూర్తి స్థాయిలో కూడా భూ సమస్యలకు పరిష్కారం దొరుకుతా ఉంది. మార్చి నెలలో కొన్ని జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఆర్డీఓలు, తహసీల్దార్లు కూడా స్పెషల్ డ్రైవ్ లో ప్రత్యేక దృష్టి పెట్టి సారించి సమస్యలు దాదాపు 25% పైగా కూడా ఫిలప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల చివరి కల్లా ఖచ్చితంగా ధరణిలో ఉన్నటువంటి 1,50,000 దరఖాస్తులు కూడా పూర్తిగా సాల్వ్ చేయాలని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కూడా సచివాలయంలో అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి ఆదేశాలు మాత్రం జారీ చేయనున్నారు. ధరణి విషయంలో ఎలాంటి నెగ్లిజెన్సీ చేయకుండా కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం ధరణిపైనే దృష్టి పెట్టాలని కూడా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పబోతా ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.